నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే చిక్కుడుకాయ మెంతి కూర కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం అయితే పావు కేజీ చిక్కుడుకాయ, అలాగే 2 మెంతి కూర కట్టలు తీసుకున్నాను. మెంతి కూర అయితే ఆరోగ్యానికి మంచిది, అలాగే షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది కదా. దీన్ని అప్పుడప్పుడు వాడుతూ ఉంటే పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, హెల్త్కి చాలా మంచిది. ఇది నేను అప్పుడప్పుడు కూరలలో, పప్పులో అయితే ఎక్కువ వాడుతుంటాను. అయితే ఈ మెంతి కూర అనేది మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది గుబురుగా ఉంటుంది కదా, ఒక్కోసారి ఇందులో సన్నని పురుగులు ఉంటాయన్నమాట. ఇంకా చిక్కుడుకాయనైతే ఒలిసి పెట్టేసుకున్నాను. శుభ్రంగా కడిగి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే ఇందులోకి జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుందాం. అలాగే దీనికోసం అయితే ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటిదప్పుడు దంచేసుకుంటే కనుక స్మెల్ బాగుంటుంది ఫ్రెష్గా. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకుందాం. వేసిన తర్వాత ఇది కొంచెం బాగా ఒక 50% ఉడికిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చుకుందాం. చిక్కుడుకాయ కర్రీ అనేది చపాతీలోకి, అలాగే సాంబార్ చేసుకొని ఇది మామూలుగా చిక్కుడుకాయ కర్రీ చేసుకుంటే బాగుంటుంది. రైస్లోకి లేదా రసంతో కూడా చాలా బాగుంటుంది ఇది. ఇంకా ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి కదా, ఇందులోకి అయితే కొంచెం పసుపు వేసుకుందాం. పసుపు వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే ముందే ఇది దంచేసుకున్న చిన్న రోట్లో, స్మెల్ బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఇది మొత్తం ఒకసారి కలిపేసుకొని చిక్కుడుగా అయితే ఏరి పెట్టుకున్నాం కదా, వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇప్పుడు మెంతి కూరని ఇందులో వేసుకుందాం. మెంతి కూర అయితే ఒక 10-12 సార్లు నల్ల కింద పెట్టి కడగాలి. సన్నటి ఇసుక ఉంటుంది, అలాగే మెంతులది పొట్టు కూడా ఉంటుంది కాబట్టి చాలాసార్లు కడగాలి. ఇది కడిగిన తర్వాత ఇందులో వేసుకొని నూనెలో ఒక 2-3 నిమిషాలు వేగితే కనుక చేదు అనేది ఉండదు. మామూలుగా కూర ఉడికేటప్పుడు పైన వేస్తే కనుక చేదు అనేది వస్తుంది. నేనైతే ఇలాగే ఆయిల్లో ఫ్రై చేస్తాను. ఇప్పుడు తీసుకున్న చిక్కుడుకాయ కూడా ఇందులో వేసుకుందాం. వేసుకొని బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాలు దీన్ని మగ్గనిద్దాం ఆయిల్లో. ఇలా మగ్గితే కనుక వాటర్ తక్కువ వేసినా కానీ తొందరగా ఉడికిపోతుంది. ఇంకా దీనికోసం అయితే నేను ఒకటి మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొంచెం తక్కువే వేసాను, నేను తక్కువ తింటాం కాబట్టి 1 టీ స్పూన్ వేసాను అనుకోండి కంప్లీట్గా. తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కారం వేసిన తర్వాత మరోసారి ఇలా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి. అయితే టమాటో ముక్కలు మంచిగా గుజ్జు అయ్యేంత వరకు కూడా వాటర్ వేయకూడదు, ఇందులోనే ఉడికిపోవాలి. అప్పుడు పులుపు అనేది చిక్కుడుకాయకి పట్టి మెంతి కూర, ఇలా టమాటో ఇవన్నీ టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని మరొక నిమిషం పాటు ఉంచేసి ఇప్పుడు ఒక పావు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది, మరీ ఎక్కువ కాకుండా. ఇంకా అందులోనే ఆ వాటర్ అనేది మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది చిక్కుడుకాయ కూడా లేతగా ఉంది కాబట్టి తొందరగానే ఉడికిపోతుంది. గింజలు అయితే చాలా బాగున్నాయి. ఇలా గింజలు ఉన్న చిక్కుడుకాయ అయితే టేస్ట్ బాగుంటుంది. చిక్కుడుకాయలో కాల్షియం బాగా ఉంటుంది కాబట్టి ఇది అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారి ఇలా వాడుకుంటే బాగుంటుంది. ఇంకా అంతే, ఇందులో వాటర్ వేసినా కదా, ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గరికి అయ్యేంతసేపు ఉడికించుకోవటమే. అయిపోయింది, వాటర్ అనేది మొత్తం ఇంకిపోయింది కదా, చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది, రెడీ అయింది. సర్వ్ చేసుకోవటమే. ఇంకా ఇది అన్నంలోకి కానీ, చపాతీ, జొన్న రొట్టెలోకి, ఎందులోకైనా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.